వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధకి స్వాగతం. శ్రీకంఠచాపఖండన రాజమండనా సకల జనరంజనాదనుజకుల భంజన రాకేందు చంద్రికా సమకీర్తి చందన రామ సీతారామ రామ భూపాల వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు శ్రీకృష్ణ సర్వస్వమగు దశమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. పరమ పవిత్రమైన శ్రీమద్ భాగవతంలోని దశమస్కంధంలో కృష్ణలీలా వైభవాన్ని గురించి తెలుసుకుంటున్నాము. శ్రీకృష్ణ బాల్య క్రీడలు, బాలలీలలు అనంతాలు. క్రిందటి ఘట్టంలో మనము అఘాసుర వధ, పౌగండ లీల గురించి, బ్రహ్మదేవుడు ఆ బాలకృష్ణుని చేసిన స్థుతి గురించి చర్చించుకున్నాము. ఆ బాలకృష్ణుని స్థుతిస్తూ బ్రహ్మదేవుడు అంటాడు, ఎలా బ్రహ్మపదంబు దేవ ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీలోకమునంది వనంతరమునంది మందలో కృష్ణయంచాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు నీ వ్రేలందొక్కని పాదరేణువులుపై వెష్టించినంజాలదే. స్వామి యొక్క పాద రజస్సు యొక్క ఒక ధూళి కణానికి ఉన్న విలువ బ్రహ్మపదం కన్నా ఎంత గొప్పదో చెప్తూ స్తుతిస్తూ, ఇంకా బ్రహ్మదేవుడు ఈ విధంగా అంటాడు, స్వామి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కణజాలాన్నైనా కూడా ఎన్ని అణువులు ఉన్నాయో అన్ని అణువుల్ని కూడా లెక్క పెట్టడం సాధ్యమవుతుందేమో, ఆకాశంలో ఎన్ని నీటి తుంపరలు మంచు బిందువులు ఉన్నాయో వాటిని లెక్కించటమైనా ఏ గణిత శాస్త్రజ్ఞుడికైనా సాధన మీద సాధ్యమవుతుందేమో, కానీ అనంతమైన నీ కళ్యాణ గుణాలని, నీ లీలలని వర్ణించటం ఎవరికీ సాధ్యం కాదు అంటారు బ్రహ్మదేవుడు. చూడండి, ఎంతమంది ఎన్ని రకాలుగా వ్రాసినా, చదివినా, చెప్పినా, పాడినా అనంతమైన కృష్ణ భగవానుడి లీలలు ప్రతి ఒక్కటి కూడా మధురాతి మధురమే, కానీ ఇది విన్నదే కదా, ఇది చూసిందే కదా, ఇది తెలిసిందే కదా అనే భావమే రాదు. అంటే ఆ బ్రహ్మదేవుడు ఎంత స్పష్టమైన వాక్కులతో సత్యాన్ని చెప్పాడో అనిపిస్తూ ఉంటుంది. అటువంటి అనంతమైన దివ్య లీలా విశేషాల్లో ఇంకొన్ని బాల్య క్రీడల లీలల్ని మనం తెలుసుకుందాము. పిదప బలరాము చేధేనుకాసురుని వధ, ఆపైన శ్రీకృష్ణు కాళీయమర్దనము, కాళింది మడుగులో నాగేంద్రు పడగలపై నాట్యమాడిన బాలకృష్ణు నైపుణ్యంబు, కాళీయు కాంతలగు నాగాంగనలు హరిని ప్రార్థించి పతిభిక్ష నుండిన విధమును, ఆ పైన కాళీయు పూర్వజన్మపు గాథ వినిపించి శుకయోగి ఇంక మరి తెలిపెను. బృందావనంలో బలరామకృష్ణులు మిగతా గోపబాలకులతో చక్కగా ఆటపాటలతో కాలం గడుపుతూ ఉన్న సమయంలో ఒక రోజున కాళింది మడుగు అనేది ఒక పెద్ద కాళీయుడి అనే సర్పంతో ఆక్రమించబడి ఉండి విషపూరితంగా ఉన్నది. దాన్ని శుద్ధి చేయాలి, దాన్ని ప్రజోపయోగంగా చేయాలి అని కృష్ణ భగవానుడు పరమాత్ముడు తలిచాడు. ఒకరోజు ఆ కాళింది మడుగు ఒడ్డున ఉన్నటువంటి కడిమి చెట్టు మీదకెక్కి వస్త్రాన్ని నడుముకు బిగించి ఆ చెట్టు మీద నుంచి కాళింది మడుగులో దూకాడు పరమాత్మ. దూకిన వెంటనే ఆ కాళింది మడుగులో అడుగున నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ కాళీయుడు వెంటనే విజృంభించి
తన తోకతో పూర్తిగా బాలకృష్ణుని చుట్టివేసి విషాన్ని పడగల నుంచి విషాన్ని చిమ్మటం, కాటు వేయటం ప్రారంభించాడు. పసిబిడ్డడుగా ఉన్నటువంటి ఈ బాలకృష్ణుడు ఆ కాళీయుడి బంధనంలో చిక్కుకుపోయినట్టుగా, సుడిబడిపోయినట్టుగా స్వామి లీల చూపించారు. వెంటనే ఆ ఒడ్డున ఉన్నటువంటి గోప బాలకులంతా భయభ్రాంతులై పరిగెత్తి ఇళ్లకు వెళ్ళి తమ అందరినీ, అయ్యో కృష్ణుడు కాళీయుడి బారిన పడిపోయాడు, కృష్ణుని కాళీయ సర్పం కాటు వేసింది అని భయభ్రాంతులై ఏడుస్తూ చెప్పడంతో గోపకులమంతా కూడా తరలి వచ్చింది దుఃఖావేశాలతో. దుఃఖిస్తూ విపరీతమైన దుఃఖంతో, అయ్యో మమ్మల్నైనా కాటు వేయలేదు ఈ కాళీయుడు, నిన్నెందుకు కాటు వేశాడు నాయనా కృష్ణ, నువ్వు లేకుండా మేము ఎట్లా అని బాధపడుతూ ఆ గోపకాంతలంతా యశోదాదేవి ఏ విధంగా దుఃఖిస్తుందో అదే విధంగా దుఃఖిస్తున్నారు. కృష్ణుని కి ఎటువంటి కష్టం రావడాన్ని ఓర్చలేక కృష్ణ పరమాత్మ చూచాడు. ఒక్కసారిగా తన ఒంటిని విదుల్చుకున్నారు. విదుల్చుకోగానే కాళీయుడి పట్టు తప్పిపోయి దూరంగా పడిపోయాడు ఆ మడుగులో కాళీయుడు. వెంటనే స్వామి తన చిన్ని చిన్ని పాదాలతో ఆ కాళీయుడి శిరస్సు మీదకెక్కి కాళీయమర్దనం నాట్యం ప్రారంభించాడు పడగల మీద. ఒక పడగ మీద నుంచి ఒక పడగ మీదకి ఆ చిన్ని చిన్ని అడుగులు వేస్తూ చక్కగా కాళీయమర్దన నృత్యాన్ని చేస్తున్నాడు స్వామి. ఇంకా దేవతలు ఆకాశంలో నుంచి గంధర్వులు, దేవతలు, కిన్నరులు, కింపురుషులు సమస్తము సృష్టి అంతా పులకించి తిలకిస్తున్నదా అన్నట్లుగా చూస్తున్నారు ఆ రమణీయమైన దృశ్యాన్ని. ఆ యమునా నది తన తరంగాలతో మృదంగవాద్యం మోగిస్తున్నదా ఆ నాట్యానికి అన్నట్లుగా ఉందిట. ఇంకా అక్కడ ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఆ భ్రమరాలన్నీ కూడా సంగీతం పాడుతున్నాయా అన్నట్టు, ఇంకా బెగురు పక్షులు వాటి చప్పుళ్ళు, చాతక పక్షులు వాటి చప్పుళ్ళన్నీ, రెక్కల చప్పుళ్ళన్నీ కూడా తాళం వేస్తున్నాయా అన్న విధంగా ప్రకృతి శోభించి పులకరించి పరవశించింది ఆ స్వామి చేసిన కాళీయ నృత్యానికి. శిరస్సుల్ని అణగదొక్కుతూ నాట్యం చేస్తున్నాడు స్వామి పరమాత్మ బాలకృష్ణుడు. శ్రీకృష్ణుని అడుగు తాకులకే నుజ్జు నుజ్జైన పడగలతో భయభ్రాంతుడైపోయి కాళీయుడు గాయపడి బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు కాళీయుని కాంతలు, నాగాంగనలు, ఆయన భార్యలంతా కూడా వచ్చి స్వామిని పతిభిక్ష వేడుకున్నారు. ఆహా! పతిభిక్ష వేడుకోకముందే స్వామిని ప్రార్థించి వారు, ఆహా! స్వామి ఎటువంటి తపస్సేశాడో గదా! ఈ కాళీయ సర్పం అనేవాడు. ఇంత క్రూరమైనటువంటి ఈ జన్మ, విషపు జన్మ అయినప్పటికీ కూడా వీడి పూర్వజన్మ ఎంత గొప్పదో, ఎటువంటి మహాత్ములకు కూడా శక్యం గానటువంటి నీ పాదముద్రలు వాడి తల మీద, శిరస్సు మీద తాల్చాడు అంటే అది ఎంతటి మహద్భాగ్యమో అని చాలా ప్రశంసించి, స్వామి మా భర్త మంచివాడని కానీ మేమేమీ అడగట్లేదు, కానీ ఎంత దుర్మార్గుడైనా కన్న తండ్రి అనేవాడు కుమారుడికి, ఎంత దుర్మార్గుడైన కుమారుడికైనా కూడా ప్రాణభిక్ష పెడతాడు కదా, ఆ విధంగా మాకు పతిభిక్షను అనుగ్రహించమని వేడుకున్నారు ఆ నాగకాంతలు. వెంటనే స్వామి అతనికి కాళీయుడికి ప్రాణభిక్ష ప్రసాదించి అతన్ని సముద్ర ప్రాంతాలకు వెళ్ళి జీవించమని ఆనతిచ్చాడు. అప్పుడు ఎందుకు కాళీయుడు ఈ మడుగులో ఉండి ఈ జనజీవనానికి అవసరమయ్యే నీళ్ళని కలుషితం చేస్తున్నాడు అన్నదానికి కూడా ఒక కారణం ఉన్నది. కాళీయుడు గరుత్మంతుడి వ్యతిరేకించి గరుత్మంతునికి ధిక్కరించి ప్రవర్తించినప్పుడు ఆ గరుత్మంతుడు కాళీయుడిని ఎక్కడ సంహరిస్తాడో అని ఈ కాళింది మడుగులో వచ్చి దాక్కున్నాడు. కాళింది మడుగులో ఎవరు వచ్చి ఆ జలచరాలను హింసించడానికి వీల్లేదని సౌభరి మహర్షి యొక్క శాపం ఉండడం వల్ల ఆ గరుత్మంతుడు ఎప్పుడు కూడా కాళింది నది జోలికి రాడు గనక కాళింది మడుగులో నివాసం ఏర్పరచుకున్నాడు ఈ కాళీయుడు. ఈ కాళింది అనేది ప్రజావాసాలకి దగ్గరగా ఉండేది. ఈ నీటిని పవిత్రంగా జనం తమ కార్యక్రమాల కోసం వాడుకుంటారు గనక, వారికి ఉపయోగపడాలి గనక వీటిని వదిలి సముద్ర ప్రాంతానికి వెళ్ళమని ఆనతిచ్చాడు స్వామి. ఇంకో మాట చెప్పారు, నీ పడగల మీద నా పాదముద్రలు ఉన్నాయి కనుక గరుత్మంతుడు నిన్ను ఏమీ చేయడు. అయితే నీవు గరుత్మంతుడికి విధేయుడవై చక్కగా నీ జీవితాన్ని నీ భార్యాపిల్లలతో చక్కగా సాగించుకోమని చెప్పి ఆనతిచ్చి కాళీయుడిని సముద్ర తీరానికి పంపించి వేశారు స్వామి. ఈ విధంగా అత్యద్భుతంగా కాళీయమర్దనం అనే ఘట్టం జరిగింది. ఎన్ని లీలలు! ఇటువంటి లీలలతో స్వామిని భగవత్ స్వరూపంగా తెలుసుకుంటూ ఉన్నారు ఈ గోప గోపి జనమంతా కూడా.
వనములో చెలరేగి కడు భీకరమ్ముగా కమ్మి విజృంభించు కారు చిచ్చునుగాంచి గోగోప గోపిక సంఘంబు భీతిల్ల కరుణతో కృష్ణుండు దావాగ్ని దిగద్రావే. ఒక రోజున కార్చిచ్చు కమ్ముకుంది ఆ అరణ్యంలో. కార్చిచ్చు అంటే అడవులు వాటంతటవి తగలబడిపోవడం. అటువంటి కార్చిచ్చు ఎప్పుడైతే వనమంతా వ్యాపించిందో, మంటలు విజృంభించి భీకరంగా పోతూ ఉంటే గోవులు, గోపికలు, గోపాల సంఘాలు అంతా భయపడిపోయి ఎక్కడికి పారిపోవాలో తెలియని భయభ్రాంతులై ఉన్న సమయాన వెంటనే స్వామి వారందరినీ ఒక క్షణం కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడే తమ పాలి దేవత అని నమ్మే ఆ గోపాలకులంతా ఎందుకు అనే ప్రశ్న లేదు. కృష్ణుడు చెప్తే ఆ ఆజ్ఞని పాటించటమే వారికి అన్నంత విధేయత. కనుక అంతా కళ్ళు మూసుకున్నారు. వాడంతా కళ్ళు మూసుకోగానే ఆ సమస్తమైన దావాగ్నిని కూడా తన చిన్ని నోటిని తెరిచి స్వామి లోపలికి దిగద్రావేశారు. దావాగ్ని అంతా కూడా మాయమైపోయి చక్కగా చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఆహా! ఈ అద్భుతం మన కృష్ణుడి వల్ల కదా అని ఆనందించారు ఆ గోపాలకులు. గోపికలు, గోపకులు, గోవులు, గోపాలకులు అంతా కూడా ఆనందంతో విజయధ్వానాలు చేస్తూ గోకులాన్ని చేరుకున్నారు. బలరామకృష్ణులే తమ పాలి ప్రభువులని భావించి గోకులము సేవింపగా సాగే పశుల కాపరి అయిన వసుదేవనందనుడు గోకులములో ప్రజను ప్రేమతో కాపాడుతూ ఉన్నారు. బాలకృష్ణుడు, బలరాముడు కూడా ఆ గోకులంలో ఉన్న ప్రజలందరినీ. వారంతా కూడా తమ పాలి ప్రభువులు వీళ్ళే అని భావిస్తూ ఉన్నారు. ఆ విధంగా చాలా ఆనందంగా కృష్ణుడి ఆటపాటలతో గడిచిపోతూ ఉన్నది కాలము. మెల్లమెల్లగా కాలమును ఋతువులును మారే చల్లని చూపుల స్వామి కనుసన్నలో. శ్రీకృష్ణ భగవానుడి మురళీ నాదంతో బాలకృష్ణుని చక్కని ఆ మురళీరవంతో, వేణుగానంతో ప్రకృతి ఎలా పులకించిపోయిందో, ఎలా పరవశించిపోయిందో, ఏ విధంగా పూలవానలు కురిసినాయో చెప్తున్నారు మనకు పోతన గారు. చారుతరముగ సాగి శారదారుతువేగే శ్రీమంతమైన హేమంత ఋతువే తెంచె చేమంతులును బంతులందముగా పుష్పించే మంచు మించగా చలికి జగము ముకుళించగా. అందమైన శారదా ఋతువు పూర్తయి హేమంత ఋతువు ప్రవేశించింది. ఇంకా చలికాలం ప్రారంభమైంది. చేమంతులు బంతులు విరగబూస్తున్నాయట. హేమంత ఋతువులో మార్గశిర మాసమున గోపకన్యలు మిగుల భక్తి నియమములతో కాచాయని వ్రతము సలిపిరొక నెల నాళ్ళు మాధవుని మగనిగా చేయుమని ప్రార్థించి. ఎప్పుడైతే మార్గశిరం మాసం ప్రవేశించిందో ఆ గోపాంగనలంతా ఒక వ్రతాన్ని సంకల్పించారట. కాత్యాయని వ్రతము. అమ్మవారు ఆ పరమేశ్వరి జగదీశ్వరి అయినటువంటి ఆ కాత్యాయని, ఆ తల్లి జగన్మాత చక్కని దాంపత్యం కావాలన్నా, సంభవించిన దాంపత్యం పదిలంగా ఉండాలన్నా, మంగళకరంగా శ్రీ ముత్తైదుతనం ఉండాలన్నా అన్నిటికీ కూడా మనం ఏ తల్లినైతే ప్రార్థిస్తామో మంగళగౌరీ దేవి ఆమెయే కాత్యాయని. ఆ కాత్యాయని దేవిని ప్రార్థించారట ఒక వ్రతాన్ని చేసి ఆ గోపాంగనలు. ఏమని? మాధవుడే తమకు భర్తగా రావాలని. మాధవుడే భర్తగా రావాలని, ఒక్కడే భర్తగా రావాలని అందరూ వ్రతం చేయడం ఏంటి అనే ఆశ్చర్యకరం ఏమీ లేదక్కడ. భగవంతుణ్ణి వారు అలౌకికంగా సాక్షాత్తు పరమాత్మగా, వారు జీవాత్మలుగా సాక్షాత్తు స్వామిని పరమాత్మగా భావించి చేస్తున్నప్పుడు భగవంతుడు అందరివాడు. ఆపైన సంపూర్ణ శరణాగతత్వంబు సూచించు గోపికా వస్త్రాపహరణంబు చేరి చేతులు మోడ్చి ప్రార్థించు చెలువలకు వ్రత ఫలముగా కృష్ణుడిడిన కైవల్యంబు. ఆ వ్రతఫలం ఏమిటి అంటే కైవల్యముట. కాత్యాయని వ్రతానికి ఫలం భగవంతుడిని చేరుకోవడం. అంటే భగవంతుడిని మాకు నాథుడిగా చేయమని అమ్మవారిని ప్రార్థించారు. ఎప్పుడూ స్వామి పాదాల వద్దే మా మనస్సు ఉండేలాగా చేయమని ప్రార్థించటమే అది అన్నిటికన్నా అత్యుత్తమమైన ప్రార్థన. ఆ ప్రార్థనని మన ఇష్టదేవత ఏ దేవతని మనం ప్రార్థించినా కూడా భగవానుడి పాదాల వద్ద నా మనస్సు ఉండాలి
అనే ప్రార్థన చేయాలట. అట్లా ప్రార్థించిన గోపికలకి వ్రతఫలంగా శ్రీకృష్ణుడు కైవల్యం ప్రసాదించాడు. వారికి దేహ భ్రాంతి, తనువు మీద భ్రాంతి, ఈ ఇహలోకపు భ్రాంతులు ఏవీ లేకుండా తప్పించడానికి అన్నట్లు సంపూర్ణమైన శరణాగతిని వారికి నేర్పే విధంగా గోపికా వస్త్రాపహరణం అనేది అది తాత్వికమైన దృష్టితో మాత్రమే చూడవలసిన ఒక అత్యద్భుతమైన ఘట్టము. వ్రత నియమాలలో భాగంగా ఒక చిన్న పొరపాటు జరిగినందుకు ఆ పొరపాటుని సవరించి గోపికలు చేసిన ఆ చిన్న ఎందుకంటే వ్రతఫలం రావాలి అంటే ని ఆచరించటంలో పొరపాట్లు జరగకూడదు కనుక బాహ్యంగా కూడా వాటిని సరిగా ప్రవర్తించి సరిగా చేయవలసి ఉన్నందున వారు దిగంబరలై స్నానం ఆచరించటం వ్రత నియమాలకి భంగం గనక ఆ భంగం జరగకుండా ఉండడం కోసం స్వామి ఆ గోపికల యొక్క చేసిన పొరపాటుని సవరించి వారికి పూర్తిగా సంపూర్ణ శరణాగతత్వంతో వారి చేరి చేతులు మోడ్చి ప్రార్థించు చెలువలకు వ్రత ఫలముగా కృష్ణుడిడిన కైవల్యంబు. ఈ విధంగా కైవల్యాన్నే వ్రత ఫలంగా పొందిన ఆ గోపికలు ఎంతో ధన్యాత్ములు. సర్వేశ్వరుడగు హరికి ఆహారమర్పించి ధన్యాత్ములైనట్టి ముని సతుల భాగ్యంబు. యాగమొనరించియును యజ్ఞేషు గనలేని తమ బుద్ధిలోపముకు మునుల పరితాపంబు. ఒకనాడు మునులు అడవిలో ఎక్కడో ఒక యజ్ఞం చేస్తున్నారు. అప్పుడు గోపాలకులతో సహా బలరామకృష్ణులు అక్కడికి గోవును తోలుకొని వెళ్ళారు. అప్పుడు కృష్ణుడు తోటి గోపాలకుల్ని పంపిస్తాడు. అక్కడ యాగశాలలో జరుగుతున్న యజ్ఞం దగ్గరికి వెళ్ళి మునుల్ని అడగకుండా మునిపత్నులను అడిగి ఆహారాన్ని తీసుకోరా, గోవిందుడు అడుగుతున్నాడు అని చెప్పి తీసుకురమ్మంటే మునిపత్నులు భగవంతుడే ఇలా పంపించాడేమో అని వారికి ఆహారాన్ని ఇచ్చారు. కానీ మునులు తమ యజ్ఞం పూర్తి కాకుండా ఈ ఈ విధంగా ఆహారాన్ని పిల్లలకు అందించడం ఏమిటి అని ఆగ్రహించినందుకు వారు పొందలేకపోయారు స్వామి సాక్షాత్కారాన్ని, కైవల్యాన్ని. కానీ ఆ మునిపత్నులు భక్తి శ్రద్ధలతో అర్పించి వారు కృష్ణుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆ పైన గోకులపు పెద్దలందరూ గలసి చేయదలచిన ఇంద్రయాగ సంకల్పంబు. ఇంద్రయాగము బదులు కొండకును విప్రులకు యాగమొనరింపంగ కృష్ణునాదేశంబు. ఇక ఈ హేమంత ఋతువు దాటిన తర్వాత వారికి ఒక ఆచారం ఉన్నది. ఏమిటంటే చక్కని వర్షాలు కురిసి గడ్డి పశువులకు లభించి వారి గోసంపద క్షీరము అంతా అభివృద్ధి చెందేలాగా ఉండడం కోసం వారు ఇంద్రుడు మేఘాలకు అధిపతి అయిన ఇంద్రుడికి చేస్తారు. ఎప్పుడు కూడా ఒక యజ్ఞం చేస్తారు. ఆ యాగాన్ని చేయడం కోసం సంకల్పించగా స్వామి అలా కాదు, మనకి ఎవరైతే ఆహారాన్ని ఇస్తున్నారో, బతుకునిస్తున్నారో వారిని పూజించడం మన ధర్మం. ఈ గోవర్ధనగిరి మన పశువులకి ఆహారాన్ని ఇస్తోంది, గడ్డిని ఇస్తోంది, మనకు రక్షణనిస్తోంది కనుక మనకి ఇదే జీవనాధారమై ఉంది కనుక ఈ కొండకి యాగం చేయాలి, మనము ఇంద్రయాగం అక్కర్లేదని చెబుతారు. ఈ శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే వీళ్ళంతా కూడా ఆ గిరికే ప్రదక్షిణించేసి అన్నపు రాసులంతా వండి ఆ గిరికే సమర్పించి ప్రదక్షిణాలు చేసి ఆనందించారు. ఆ గిరి రూపంలోనే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ గిరి రూపాన్ని కూడా తానే ధరించి ఆహారాన్ని స్వీకరించాడు. ఆహా, ఇది ఏమి వింత అని ఆనందించారు గోపాలకులు. ఈ విషయమును తెలిసి ఇంద్రుని ఆగ్రహము భీకరమైన శిలావర్ష శాసనము. ఇంద్రునానతి మేర ప్రళయమేఘమ్ములు కురిసిన భీకరమగు రాల వర్షము. ఈ విషయం ఇంద్రుడికి తెలిసిపోయి ఆయనకు ఆగ్రహం కలిగింది. ఏమిటిది, నాకు చేయవలసిన పూజని యాగాన్ని వదిలిపెట్టి కొండకి యాగం చేయటం ఏంటి అని పుష్కళావర్తాలనే ఒక భయంకరమైన మేఘాలని రావించి మీరు అంతులేని వర్షాలని, భీకరమైన జలధారల్ని వర్షిస్తూ వర్షాలు కురవమని, బృందావనంలో కురవమని ఆజ్ఞాపించారు. బ్రహ్మాండ భాండంబు చిల్లుబడినట్లుగా నింగి నేలల నడుమ నీటి ధారలు పొంగే. కారు చీకటి గమ్మెక పిడుగులు వర్షించే ప్రళయాగ్ని కీలలై మెరిసె మెరుపులు నింగి.
ఎంత భీకరమైన వర్షం కురిసింది అంటే నింగి నేల ఒకటైపోయాయా అన్నట్టుగా నీటిధారలు పొంగాయట. కారు చీకట్లు కమ్మినాయి. పిడుగులు పడినట్టుగా మేఘాలు గర్జించినాయి. జల ప్రళయమును ఓలు నీటి వెల్లువలుగని లేగలు మూర్ఛిల్ల గోవులు నేలబడే. ఎద్దులు గద్గద శబ్దములతో నరచె గోపికలు గోపికలు తూలి గడగడలాడే. అల్లకల్లోలమైపోయింది ఆ బృందావనం ఇటువంటి భీకరమైన వర్షంతో, పిడుగులతో, గర్జనలతో. జలప్రళయమా అన్నట్లుగా నీటి వెల్లువలు ఆ నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. లేగలు మూర్ఛపోతున్నాయి. గోవులు ఇంకా గోపికలు గోపాలకులు గడగడలాడిపోయి తూలి పడిపోతూ ఉన్నారు. ఆ మహాప్రళయమును కని వృద్ధ గోపకులు కృష్ణుని చేరి ప్రార్థించిరి కాచుమని. ఇంద్రు పన్నాగమని ఎరిగి గోవిందుండు అభయమిచ్చను నంద వ్రజములో ప్రజలకును. ఇది ఇంద్రుడిది అని తెలుసుకున్నారు స్వామి దివ్య దృష్టితో. ఇంద్రుడి పన్నాగం ఇది అంతా అని. కనుక మీరేమీ భయపడక్కర్లేదని వారికి అభయం ఇచ్చాడు తనని ప్రార్థించినటువంటి ఆ గోకులంలోని పెద్దలందరికీ కూడా. కోపనాయకులార కలత చందకరెండు పరమేశ్వరుడు మీకు మేలు చేయునులెండు. పశుల మందల నొక్క చోటునకు చేర్చుమని పలికి గోవిందుండు ఎత్తె గోవర్ధనము. మీరేమీ భయపడక్కర్లేదు గోపనాయకులారా, అంతా కూడా రండి భయపడకుండాను. మీకు ఈశ్వరుడు మేలు చేస్తాడు. మీరు మీ మందలన్నింటినీ కూడా ఒక చోటుకు చేర్చి రండి, తీసుకొని రండి ఇక్కడికి అని గోవర్ధనకి నెత్తి పట్టుకున్నట్ట గోవిందుడు. గోవర్ధనపు గిరిని గొడుగుగా పట్టుకొని గోప గోపికా గణములను రమ్మనుచు నిలిపి అందరను ఆ కొండ క్రిందకు చేర్చే. పలికె గోవిందుండు గోపజనులను గాంచి. కొండను ఎప్పుడైతే ఎత్తి పట్టుకున్నారో ఆ కొండ కిందకు గోపికల్ని, గోవుల్ని, గోపాలకుల్ని అందరినీ చేర్చారు పరమాత్మ. అన్ని ఆలమందలన్నింటినీ వాటి కిందికి తోలమని చెప్పారు. అందరూ కిందకి కొండ కిందకి చేరుకున్న తర్వాత గోవిందుడు ఆ గోపజనులను చూసి ఏమంటున్నారు స్వామి? కొండ భారము నెట్లు మోయుని బాలుడని సందేహపడవలదు సంతసంబుగ నిలుడు. భూమండలంబంత మీద పడినను గాని కదలదు నా చేయి నమ్ముడు నా పలుకు. ఈ బాలుడు చిన్నవాడు, ఈ కొండ పెద్దది, ఇది మన నెత్తిన కూలుతుందేమో అని మీరు భయపడక్కర్లేదు. ఈ ధరామండలం అంతా మీద పడినా కూడా నా చేతిలో నుంచి ఈ కొండ కింద పడదు. మీరు నమ్మండి నా మాట, సందేహం అక్కర్లేదు. గోవుల్ని, గోపాలకుల్ని, గోపికల్ని అందరినీ కాచి ఆ విధంగా నిల్చున్నారు స్వామి. ఆకలి దప్పులును లేక ఆనందముగ బ్రతికిరి గోపకులు 7 దినముల పాటు. 7 రోజులు, 7 పగళ్ళు, 7 రాత్రులు వేలు కదపకుండా స్వామి ఆ గోవర్ధనగిరిని అలా ఎత్తి పట్టుకున్నారు. ఆ కిందనున్న తలదాచుకున్నటువంటి గోవులకు కానీ, గోపాలకులకు కానీ, గోపికలకు కానీ, లేక దూడలకు కానీ ఆకలి దప్పులు ఎరగవట. అదిగాంచి ఇంద్రుండు విస్మయంబును చెంది మరలించుకొని పోయ మేఘముల తన తోడ. వాన వెలయంగ గగనమున భానుడు దయించే. గోపకులు సంతసంబుగ చనిరి గోకులము. ఇంద్రుడికి అర్థమైపోయింది ఇదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి మహాశ్చర్యకరమైన ఒక రక్షణ అని. వెంటనే మేఘాలను తరలించుకొని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు వాన వెలిసి ప్రశాంతమై దిక్కులు ప్రకాశవంతమై హాయిగైన వాతావరణం నెలకొంటే అప్పుడు గోపాలకులంతా కూడా గోకులంలో తమ తమ నివాసాలకు వెళ్ళారు. నంద గోపుని గాంచి పలుకురిటు పలికిరిటు గోపకులు నీ చిన్ని కొమరుండు కాడు మానవసుతుడు. వింతలు అసాధ్యములు అవి వీని సొంతములు శంకలేదితడు శ్రీనారాయణాంశజుడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీ కుమారుడయ్యా, నీ చిన్ని కుమారుడు. వింతలు అసాధ్యాలు అన్నీ కూడా వీడికి సుసాధ్యాలు అని ఎంతో నందగోపుణ్ణి శ్లాఘించి మెచ్చుకున్నారు ఆ గోపకులంతా కూడా. అని తెలిపి శుకయోగి ఆ పైన వివరించే. నందరాజును వరుణుడపహరించిన విధము వరుణపురముకు జని వరుణ పూజలను గొని
తండ్రిని తోడ్కొని తెచ్చిన హరిగాథ. ఇంకా విశేషాలు వివరిస్తున్నారు శుకయోగేంద్రుల వారు. ఒకనాడు నందగోపకుడు నందప్రభువు అది తెల్లవారుజామైందనుకుని తెలియక అర్ధరాత్రి సమయంలో నదీ స్నానానికి వెళ్ళారు ఆయన. అర్ధరాత్రి సమయం నిశాచరుల సమయంలో స్నానం ఆచరించరాదు అని శాస్త్ర నియమం. ఆ విధంగా తెల్లవారిందేమో అనుకుని తెల్లవారుజాము అనుకుని అర్ధరాత్రిలోనే స్నానానికి వెళ్ళిన నందగోపుణ్ణి వరుణలోకానికి తీసుకెళ్లారు ఆ రాక్షసులు అపహరించి. ఆ వరుణలోకానికి తీసుకుని వెళ్తే నందుడు స్నానానికి వెళ్ళిన నందుడు ఎంతకీ తిరిగి రాకపోయేటప్పటికీ యశోదాదేవి కంగారు పడుతూ ఉంటే ధైర్యం చెప్పి నేను తీసుకువస్తానమ్మా, భయం లేదు, నాన్నగారిని నేను చూస్తానని చెప్పి స్వామి వెంటనే వరుణలోకానికి పయనమై వెళ్ళాడు. సముద్ర గర్భంలో వరుణుడి లోకంలోకి వెళ్ళి అక్కడున్న నందప్రభువుని చూసి ఆ వరుణుడు వెంటనే ఎదురొచ్చి స్వామి శ్రీమన్నారాయణుడుగా గ్రహించి ఎదురొచ్చి పాదపూజ చేసి సమస్త ఉపచారాలు చేసి నీ తండ్రి ఇక్కడే ఉన్నాడు, పొరపాటు జరిగింది, మాకు తీసుకువెళ్ళవలసిందని తండ్రిని అప్పచెప్తే ఆ విధంగా తండ్రిని గోకులానికి తీసుకొని వచ్చాడు శ్రీహరి శ్రీమన్నారాయణుడు. ఇన్ని వింతలు విశేషాలతో ఎన్నో అద్భుతమైన క్రీడలతో లీలలతో మరిపిస్తూ గోకులంలో చక్కగా అలరారుతూ ఉన్నారు ఆ బలరామకృష్ణులు. నీలగళనుత రామ నీరజనయన రామ నిరుపమ గుణాభరణ నిత్య మంగళ రామ నిగమార్థ సంచార నిజ భక్త మందార నీలమేఘశ్యామ పాహి శ్రీరామ. వ్యాస భగవానునకు వందనం బొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞ చేపలుకు భాగవత సుధయందు శ్రీకృష్ణ సర్వస్వమగు దశమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. స్వస్తి.